మరి కొద్ది సమయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ పంచాంగం అనగా 5 అంగములు అని అర్థం సార్. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5 అంగములు ఎప్పుడూ కూడా మన భవిష్యత్తును గురించి తెలుపుతూ ఉంది. కాలములు 3. మనకు సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది నుంచి మొదలై మళ్ళీ ఉగాది వరకు ఉన్నటువంటి ప్రతి పండగకు కూడా ఒక దేవత ఉంటుంది. కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఉంటాడు. విజయదశమి రోజు పరాదేవత అమ్మవారు ఉంటుంది. కార్తీక మాసంలో ఈశ్వరుడు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, ఇట్లా ప్రతి పండగకి ఒక దేవత ఉంటుంది. కానీ ఉగాదికి మాత్రము స్పెసిఫిక్ గా ఒక దేవత అని చెప్పలేదు. అందుకే ఉగాది ఎవరికి పూజ చేయాలి అని అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు కలిసి ఉన్నటువంటి పంచాంగమునకు పూజ చేయాలి అన్నారు. పంచాంగం ఏమి చెబుతుంది అంటే కాలముని చెబుతున్నది. అందుకే ఈరోజు కాలమునకు పూజ చేయాలి. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ఏర్పడ్డటువంటి మొట్టమొదటి రోజునే యుగాది అన్నారు. ఆ యుగములు కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగములుగా విభజించబడ్డటువంటివి. ఈ యుగములన్నింటికీ కూడా మొట్టమొదటి రోజు కాబట్టి దానిని యుగాది అని అన్నారు. దానిని మనము ఉగాదిగా నిర్వహించుకుంటూ ఉంటున్నాం. అంటే మన ఈ కాలములో 6 ఋషులు ఉంటాయి. ఈ కాలములో మనం భవిష్యత్తులో భూత భవిష్యత్ వర్తమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు జీవితంలో తీపి వార్తలు వింటాము, చేదు వార్తలు వింటాము, ఇట్లా వగరు వార్తలు వింటాము. 6 రుచులతో కూడుకున్నటువంటి వార్తలను మనం వింటూ ఉంటాం. విన్నటువంటి ప్రతి వార్తను కూడా ఎవరు తట్టుకోవాలి అంటే మన మనస్సు తట్టుకోవాలి. అట్లాంటి మనస్సును తట్టుకోవడానికి శక్తిని ఇచ్చేటువంటి రోజును మనం యుగాది అని అంటున్నాము. అట్లాంటి యుగాది ఈ రోజు కాబట్టి ఆ యుగాది రోజు పంచాంగ శ్రవణం చేసిన, పంచాంగ శ్రవణం విన్నా దీని పేరే పంచాంగ శ్రవణము అని అంటారు. శ్రవణం కీర్తనం యస్య స్మరణం పాదసేవనం అన్నారు భాగవతంలో. అంటే ఈ రోజు ఏం చేయాలి అంటే సంవత్సరం అంతా మనం చెప్పేది అందరు విన్నా, ఈ రోజు మాత్రం మన చెవులు వినవలసినటువంటివి పంచాంగములు వినవలేను. శ్రవణం అని అంటే వినడము అని అర్థం. కాబట్టి ఈ రోజు పంచాంగ శ్రవణము చేయడం ద్వారా ఏమవుతుంది అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ రోజు పంచాంగమును కర్ణముల ద్వారా వినడం ద్వారా శ్రీ కళ్యాణ గుణావహం మనుష్యుల యొక్క బుద్ధిలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఎవరైతే ఈ యొక్క పంచాంగమును వింటారో వినడం ద్వారా వారి యొక్క ప్రవర్తనలో గొప్పనైనటువంటి మార్పు కలుగుతుంది అన్నారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, మనకు ఆంతరంగికమైనటువంటి బహిర్గతమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు పరాభవించబడతారు, వారు అవమానించబడతారు అని చెబుతా ఉంది. రిపుహరం, రిపువులంటే శత్రువులు, రిపుహరం అన్నారు. దుస్వప్న దోషాపహం, మనకు బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే కళలను చూస్తే భయపడతాం, తెల్లవారుజామున వచ్చే కళలను చూస్తే భయపడతాం. వింటారో వారికి సంవత్సరం అంతా కూడా వచ్చేటువంటి దుస్వప్నముల యొక్క చెడు ఫలితములు వారికి అంటకుండా ఉంటాయి అని చెబుతా ఉంది. దుస్వప్న అంటకుండా ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, ప్రతిరోజు కూడా గంగలో స్నానం చేసినటువంటి విశేష పుణ్య ఫలము ఈ రోజు పంచాంగం వినడం ద్వారా కలుగుతుంది అన్నారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం, ఈ సంవత్సరంలో వత్స సహితముగా గోవులు దానము చేస్తే ఎట్టి ఫలం వచ్చునో అట్టి ఫలము ఈ పంచాంగ శ్రవణము ఈ రోజు వినడం ద్వారా వస్తుంది అని శాస్త్రం చెబుతా ఉంది. గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం, మంచి ఆయుష్ కలిగి ఉంటారు అని చెప్తున్నారు. సంతాన సంపత్ప్రదం,
సంతానము కలిగి ఉంటారు అందరికీ. శుక్ర కౌరవేంద్రుడికి అనేకులు వారిచే నగతులు అన్నారు కాళహస్తి శతకంలో దూర్జటి. పుత్రులు లేని ఆ శకునకున్ వాటిల్లనే దుర్గతుల్ చెరునే పోక్షపదంబున పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు. అందరికీ సంతానం ఉంటుంది, కానీ అట్టి సంతానం ఎట్లా ఉండాలి అంటే మన తండ్రి పేరు ఎంత నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో మన పేరు నిలబెట్టేటువంటి యొక్క సంతానం కావాలి. అట్లాంటి సంతానం ఈ పంచాంగం వినడం ద్వారా సంతానం సుసంతానం అవుతుంది అన్నారు. సంతాన సంపత్ప్రదం, సంతానం కలుగుతారు అని చెప్పట్లేదు. కలిగినటువంటి యొక్క సంతానం సుసంతానమే మన కీర్తి ప్రతిష్టలను పెంచేటువంటి విధముగా ఉండేటువంటి యొక్క సంతానము వృద్ధిలోకి వస్తుంది ఈ రోజు పంచాంగం వినడం ద్వారా అని చెబుతా ఉంది పంచాంగం. సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అన్నారు. అనేక రకాలైనటువంటి క్షేత్రాల్లో చేసినటువంటి యొక్క వ్యవసాయ క్షేత్రం కావచ్చు, ప్రజాక్షేత్రం కావచ్చు, గృహక్షేత్రం కావచ్చు, సంసార క్షేత్రం కావచ్చు, ఎట్టి క్షేత్రాల్లో చేసినటువంటి పాపములన్నీ కూడా ఈ పంచాంగము వినడం ద్వారా ఆ పాపములన్నీ పటాపంచలైపోతాయి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మనము పోయిన సంవత్సరం అంతా చేసినటువంటి యొక్క కర్మ పాప ఫలములన్నీ కూడా ఈ పంచాంగ వినడం ద్వారా ఒక్కసారిగా స్కాన్ అయిపోతుంది. ఆ స్కాన్ ద్వారా మనకు చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మనకు పంచాంగంలో మొదటి భాగంలోనే కాలంలో చెప్తా ఉంటారు. ఇట్టి పంచాంగ శ్రవణాన్ని మా నాన్నగారు ఉండగా నేను చెప్పడం కాదు కాబట్టి గౌరవనీయులు అందరికీ తెలిసినటువంటి వారు మన మొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సార్ గారి యొక్క గురువరేంజులు, మా పితృదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ సార్ ద్వారా ఈ పంచాంగ శ్రవణాన్ని మన కాలంలో ఎట్లాంటి స్థితిగతులను ఎదుర్కొంటాము, మనం ఏం చేస్తే ఎట్లాంటి ఫలితాలు పొందుతాము అనేటువంటి ఒక చక్కనైనటువంటి మార్గ నిర్దేశకత్వాన్ని పంచాంగం చెప్పినటువంటి మాటను వారి మాటగా మనం విని ఆశీర్వచనాన్ని లోకమంతా పొందే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశము గొప్పది. నైసర్గికంగా భారతదేశానికి ఉన్నటువంటి అనేక రకాలైన దైవశక్తులు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. కాబట్టి భారతీయ సంస్కృతిలో పంచాంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు ఏ పని చేయాలన్నా పంచాంగం చూసే చేస్తాం. పంచాంగం లేకుండా మనం ఏ పని చేయం. ఇదొక రకంగా డైరీ ఆఫ్ ది లైఫ్, ప్రతి వ్యక్తి యొక్క జీవిత డైరీ అన్నమాట. దీన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇవాళ పాడ్యమ, విద్యన, అష్టమ, నవమ, అమావాస్యన, పునవన ఇవన్నీ చూసి నడవాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే భూమి మీద జరిగినటువంటి ప్రతి మార్పు కూడా ఆకాశంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు, వాటి యొక్క కిరణాలు, ఆ కిరణజన్య పరావర్తన క్రియని ఈ భూమి మీద ప్రతిపాదిలో మార్పు తీసుకొస్తుంది అని మన పంచాంగం చెప్తుంది. ఈ ఎంత పెద్ద సైన్సో ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచో సూర్యుడు, చంద్రుడు మన మీద ఆ కిరణాలు ప్రసరింపచేసినప్పుడు మనలో ఏ మార్పు జరుగుతుంది అంటే ఇది మనం విచిత్రం అనుకున్నా, ఎదురుగా కూర్చుండబడిన వ్యక్తిని ఒక ఎక్స్రే తీస్తే ఎముకలు మాత్రమే వస్తాయి. మరి మనిషి రాడే, ఎముకలు మాత్రమే ఎలా తీయగలుగుతున్నాం అంటే ఆ రకంగా ఆకాశంలో ఉన్నటువంటి నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ప్రధానంగా ఈ భూమి మీద జరిగినటువంటి ప్రతి మార్పుకు కూడా కారణం. మనందరికీ ఒక విషయం తెలుసు, పూర్ణిమ, అమావాస్య, ఇదైతే అందరికీ తెలుసు. తిథులందరికీ తెలియకున్నా ఇప్పటికీ కూడా వ్యవసాయదారులను అడిగితే
అమావాస్య నాడు విత్తనాలు ఎండబోయండి, పురుగు పట్టవు అంటారు. అంటే అమావాస్య నాడు విత్తనాలు ఎండబోస్తే అంటే పూర్వకాలంలో ఇప్పటి వ్యవసాయం కాకుండా పూర్వకాలంలో వ్యవసాయదారులు విత్తనాలు కాపాడుకొని ప్రతి నెలకు అమావాస్య రాగానే ఎండబోసి మళ్ళీ రోహిణి కార్తె దాకా వాటిని కాపాడుకుని వేసేవాడు. నేను కూడా చేసిన వ్యవసాయం, అందుకని చెప్తున్నా. అయితే అమావాస్య అంటే ఏమిటి అంటే ఆనాడు చంద్రుడు ఉండడు, అంటే చంద్రకిరణాలు భూమి మీద పడటానికి అవకాశం లేదు. మా అంటే చంద్రుడు, ఆ అంటే లేడు అని అర్థం. ఎందుకు లేడు అంటే సూర్యుడు చంద్రుడు ఒకే యాంగిల్లో ఉంటారు. ఇది మన పంచాంగం చెప్తుంది. రోజు సూర్యుడు చంద్రుడు ఒకే యాంగిల్లో ఒకే స్థితిలో ఒకే దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అమావాస్య అంటారు. అంటే సూర్యకిరణాలలో చంద్రకిరణాలు కలిసి పడటం వల్ల ఆ చంద్రకిరణాలకు జీవోత్పత్తి చేసే శక్తి లేదు కనుక ఆనాడు విత్తనాలు ఎండబోస్తే ఆ పట్టిన పురుగు చనిపోయి విత్తనాలు శుభ్రమవుతాయి. ఇది ఇప్పటికీ అందరికీ తెలుసు, చదువు రాని కూడా ఇప్పుడు పల్లెటూరులో చెప్తారు. అంటే ఇంత గొప్ప సైన్స్ ప్రపంచానికి అందించినటువంటి ఘనత అది మన భారతీయులది. దీన్ని బట్టే ఈనాడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది మనం చంద్రమండలానికి ఎక్కగలుగుతున్నాం. చంద్రమండలానికి వెళ్ళాలి అంటే చంద్రుడు ఏ యాంగిల్లో ఏ రకంగా ఉన్నాడు అంటే రోజు మనకు పంచాంగం చెప్తుంది. రోజు చంద్రుడు ఉండే స్థితిని బట్టే తిథి అంటారు దాన్ని. చంద్రుడు పూర్తిగా ఉండే రోజునే పూర్ణిమ అంటారు. ఇది మన అందరికీ ఎరిగే. ఆనాడు రాత్రి మొత్తం చంద్రుడు ఉంటాడు కనుక దాన్ని పూర్ణిమ అంటాం. అమావాస్య నాడంటే చంద్రుడు కనబడు నీకు, ఆనాడు మొత్తం చంద్రుడే కనబడు. అంటే ఇంత చక్కగా క్యాలిక్యులేట్ చేసి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పంచాంగాల్లో పంచభూతాల యొక్క మార్పు, దానివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఇవన్నీ నిర్ణయించి చెప్పే అంత గొప్ప సైన్స్ ఈ జ్యోతిష్ శాస్త్రం. ఒక రకంగా అన్ని విజ్ఞాన శాస్త్రాలకు మూలమైనటువంటి శాస్త్రం ఏది అని మనం అడగదలిస్తే దానికి జ్యోతిష్ శాస్త్రమే మూలం. ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాలు, ఆ నక్షత్రాలు వచ్చే కాంతితో కూడినటువంటి సూర్యకిరణాల కాంతి భూమి మీద పడ్డప్పుడు ఏమి జరుగుతుంది, దాన్ని మూఢం అంటారు. ఎంత సైన్స్ ఉందంటే దీన్ని మనకు తెలియక మనం దాన్ని ఏదో అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏమి జరుగుతుంది అని చెప్పే గొప్ప శక్తి మన ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉంది. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి వాళ్ళు ఏది జరిగినా ఆ పుట్టిన గడియ, పుట్టిన నక్షత్రం, జన్మతిథి, జన్మవారం, ఇది చూసుకుంటాం మనం. ఒక వ్యక్తి యొక్క పుట్టుకను కరెక్ట్గా ఒకవేళ ఆ సమయాన్ని బట్టి లెక్కించగలిగితే వాడు ఏమి చేసి బతుకుతాడు, ఏ విధంగా బతుకుతాడు, ఎప్పుడు చూస్తాడు అది కూడా తెలుసు. ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధర్మివచ పంచయితాన్ని విరీక్షంతే గర్భస్థ సేవ దేగినాడు. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తాడంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు కరెక్ట్గా సమయం తీసుకొని లెక్క పెట్టినట్లయితే వాడు ఏం చేసి బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు, ఎన్ని రోజులు బతుకుతాడు, ఏం జరుగుతుందని కూడా చెప్పే అంత గొప్ప సైన్స్ ఈ జ్యోతిష్ శాస్త్రం. అది పంచాంగంలో ఉంది. చూసిరా, ఈరోజు పాడ్యమి అంటున్నాము. ఈరోజు పాడ్యమి అంటే ఏమర్థం అంటే ఈరోజు చంద్రుడు ఒకే రేఖగా ఉంటాడు. చంద్రుడికి 15 కళలు ఉంటాయి, పూర్ణం వరకు 15 అవుతాయి. ఈరోజు ఒకటే ఉంటుంది కాబట్టి ఆకాశంలో చూస్తే చంద్రుడు కనబడడు. రేపు విద్య అంటే రేపు 2 కళలు వస్తాయి కాబట్టి కొద్దిగా కనబడతాడు. దాన్ని మనకు అందరు చెప్తారు, ఇవాళ నిలబడుకు వచ్చింది, నిలబడుకు నాడు విత్తనాలు పోయాలి. మనకి ఇవన్నీ ఎరికే. మన సంప్రదాయం ఎంత గొప్పదో మనం మర్చిపోతున్నాం కూడా. కాబట్టి మర్చిపోకుండా 1, 2, జనవరి 3, జనవరి 4 అంటే మనకు వచ్చేది ఏం లేదు అందులో. కానీ పంచమి, పూర్ణిమ, అమావాస్య అంటే ఎంత సైన్స్ ఉన్నది, ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రం ఉన్నది అనేది
మన జాతికి మన భారతీయ సంస్కృతికి మాత్రమే అందినటువంటి ఒక పెద్ద సైన్స్. ఇది వేరే దేశాల్లో లేదు. ఈ రకమైన లెక్క ఇప్పుడు మన దగ్గర నుంచి అమెరికాలో పోయిన వాళ్ళు పంచాంగం వింటూ చెప్పించుకుంటారు, కానీ అమెరికాలో పోయిన వాళ్ళకి ఈ అవకాశం లేదు. ఇంత పెద్ద సైన్స్ వాళ్ళ దగ్గర లేదు. ఈనాడు మనం చంద్రమండలం మీదకి ఎగిరిపోతున్నాము అంటే చంద్రుడు ఏ యాంగిల్లో ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేది చెప్పేది ఈ పంచాంగమే. ఇదే ఇవాళ పంచమి అంటే పంచమి నాడు చంద్రుడు 5 కళలతో ఉంటాడు. అయితే 5 కళలు ఆయనకు వస్తాయంటే పంచమి అంతా కనబడుతుంది. ఆకాశంలో చూస్తే అందరికి కనబడుతుంది. పూర్ణమా అంటే పూర్తిగా చంద్రుడు ఉండే రోజు. చంద్రుడికి ఉన్నటువంటి మొత్తం రూపం అంతా కూడా చంద్రుడికి ఉన్నటువంటి కనబడతాడు. అష్టమి నాడు చూస్తే సగమే కనబడుతుంది. ఇంత సైన్స్ చెప్పేటువంటి ఈ దేశము మన పంచాంగాన్ని మర్చిపోకుండా ఉండేటది. కానీ ఈ ఉగాది పండుగ ఇంత వైభవంగా చేసుకునే ఆచారం మనకు పెట్టాడు. చేసుకుంటున్నాం, పచ్చడి తాగుతున్నాం. 6 రుచులు అందులో ఉన్నాయి. అంతకంటే ఇంకా రుచి లేదు వేరే. మనం తినదలుచుకున్న రుచుల్లో 6 ఉన్నాయి. లవణాన్న కటుకషాయ తిక్త భేద షడ్విధ అని 6 రకాల రుచులు ఆ పంచాంగంలో ఇచ్చి మనకు జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఉంటుంది, తీపి అనుభవం ఉంటుంది, వగరు అనుభవం ఉంటుంది. ఇవన్నీ అనుభవించాలి అని చెప్పి పంచాంగం. కాబట్టి ఇంత గొప్ప పంచాంగం ఈరోజు మనకు పరాభవ నామ సంవత్సరంతో ఆరంభమైంది. ఈ సంవత్సరాలన్నీ 60. ఏదైనా 60 నిమిషాలు అయితేనే 1 గంట అవుతుంది, కానీ 30 నిమిషాలకు 1 గంట అవుతుంది అని కూడా లెక్కబెట్టి పంచాంగం చేయగలవాలి. 60 నిమిషాలు కావాలి. 1 నిమిషము కూడా మన వాళ్ళు లెక్క పెట్టారు. ఇంకా నిమిషానికి 60 లిప్తకు 60 ఛాయలు, ఛాయకైవో ఫలములు, అంటే ఇంత సన్నగా ఇంత చిన్నగా కాలాన్ని లెక్క పెట్టినటువంటి వాళ్ళు మనవాళ్ళు. 1 కనురెప్ప కొడితే ఎంత సమయం పడుతుందో అక్కడి నుంచి ఈ కాలాన్ని లెక్క పెట్టిండు. మనకు తెలియకుండానే మన కనురెప్పలు కొట్టుకుంటుంటాయి. వాటికి మన ప్రమేయం లేదు. వాటికి బుద్ధి యొక్క ఆజ్ఞ అవసరం లేదు. ఒక చెయ్యి ఇట్లా కదలాలంటే దానికి బుద్ధి ఆజ్ఞ ఇవ్వాలి. కానీ కనురెప్పలకు ఏమి ఇచ్చిండంటే భగవంతుడు అవి వాటంతలవే కొట్టుకుంటుంటాయి అందరికీ ప్రతి సెకండ్. అందుకే దాన్ని ఏమంటారు, నిమిషము అంటారు. అంటే ఒకసారి కనురెప్ప కొట్టి మరొకసారి కనురెప్ప కొట్టడానికి మధ్యన ఉండే కాలాన్ని నిమిషం అని లెక్క పెట్టింది. ఈ రకంగా సూక్ష్మమైనటువంటి కాలాన్ని 1 సంవత్సరంగా లెక్క పెట్టాలంటే ఎంత లెక్క చేయాలి? ఆ రకంగా పంచాంగాలు లెక్క చేసి ఇవాళ మనకు అందిస్తున్నది మన జాతి, మన సంస్కృతి, మనకు ఉండేటువంటి విజ్ఞానం. దీన్ని బట్టే ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం ఇంత డెవలప్ అయింది. అందుకని ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం, దీని పేరు పరాభవం. పరాభవము అంటే ఒక రకంగా అవమానము అని అర్థం తీసుకుంటారు అందరు. దాన్ని మనం ఇంకో రకంగా తీసుకోవాలి. పరా అంటే గొప్ప శక్తి, అమ్మవారు. ఆమె భవము అంటే పుట్టినరోజు. ఈ గొప్ప శక్తి దేంట్లో ఉన్నది? కాలంలో ఉన్నది. ఈ గొప్ప శక్తి దేంట్లో ఉంటుందంటే కాలంలో. కాలానికి ఉన్న శక్తి దేనికి లేదు. అందుకే ఏం చెప్తారు, కాల సర్వజనాన్ని సమాహిత కరో గృహ్ణాతి దూరాపి అన్నది శాస్త్రం. నువ్వు ఎక్కడ దాగున్నా నీకు వచ్చిన మృత్యువు తప్పదురా అని చెప్పారు. మనం పురాణాల్లో వింటాం, సావు తప్పించుకోవటానికి సర్వవిధాల ప్రయత్నం చేసిన వాడు కూడా చావకుండా బతకలేదు. ఎన్నో కథలు వింటాం. ఆ రకంగా ఈ పంచాంగం అనేది మనకు కాలంలో ఏం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, ఇది గురువారం రావటం విశేషం. అందుకే నేను పంచాంగం చెప్పేటందుకు రావటం జరిగింది. ఎందుకంటే ఒక రకంగా చంద్రశేఖరరావు నన్ను గురువుగా లోకానికి చెప్పిండు కాబట్టి ఈరోజు గురువారం అయింది. అందుకేనేమో నేను ఈనాడు ఇక్కడికి వచ్చి పంచాంగం చెప్పే అవకాశం వచ్చిందేమో. అట్లా మరి ఈ పంచాంగం మనం విందాం. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, ఈ సంవత్సరానికి ఎవరెవరు నాయకులు ఉంటారు,
ఏ రకంగా ఈ పంచాంగం మన ముందుకు తీసుకుపోతుందో విందాం. పరాభవనామ సంవత్సరం నందు బృహస్పతికి రాజ్యత్వం. దీని పేరే గురువు కదా, గురువారం. గురువు అంటే బృహస్పతి. నవగ్రహాలలో పెద్ద గ్రహం అంటే గురువు. అంటే సైన్స్లకు పోతే చాలా పెద్ద గ్రహం అది. అది తిరగటానికి 1 సంవత్సరం పడుతుంది. అట్లాంటి గ్రహాన్ని గురుగ్రహం అంటారు. మీరు అందరూ చూస్తే మీకు కనబడుతుంది. చాలా పెద్ద గ్రహం, తక్కిన గ్రహాలన్నింటికంటే కూడా చాలా పెద్ద గ్రహం అంటే గురుగ్రహం. కాబట్టి ఆ గురువు ఈ సంవత్సరానికి అధిపతి. అంటే నక్షత్రాల్లో తర్వాత గ్రహాల్లో పెద్దతనం ఎవరికి చేస్తారు? పెద్దతనం ఎవరిదంటే గురువు బృహస్పతి. కానీ కుజునకు మంత్రిత్వము. దాని వెంబడే మనకేమొచ్చిందంటే కుజుడు అంటే అగ్ని. అగ్నిదేవునికి మంత్రి పదవి ఇచ్చింది. ఆయన మంచోడే, కానీ ఈ మంత్రిక కొంచెము మనకు దుష్ట ప్రభావం కలిగించే అవకాశం ఉంది. కుజుడు అంటే భూమి కొడుకు అని అర్థం. భూమి ద్వారా విడిపోయినటువంటి ఒక గ్రహం, అది కుజగ్రహం అంటారు. కుజునకు మంత్రిత్వము. చంద్రునకు సేనా అర్ఘ మేఘాధిపత్యము. చంద్రుడు మాత్రము అందరిని చల్లగా చూసేవాడు కాబట్టి ఆయనకు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 మంచి పదవులే. మంచి పదవులు చంద్రుడికి ఇచ్చారు. అంటే అందరూ చల్లగా ఉండాలి అంటే చంద్రుడు కావాలి. అందుకే చంద్రుడు ఒక్కడే చల్లగా ఉంచేవాడు. కాబట్టి చంద్రశేఖరుడు ఇక్కడ మనకు గుర్తుకు రావాలి. ఆ రకంగా అందరినీ బాగుంచేటువంటి చంద్రుడు ఈ సంవత్సరం మనకు మంచి పదవిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు సేన, అర్ఘ, మేఘాధిపత్యము. శుక్రులకు సస్య నీరసాధిపత్యం. ఇంకో గ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడికేమో ధరల మీద కంట్రోల్ చేశారు. శుక్రుడు అంటే రాక్షసుల గురువు కాబట్టి ఆయన కొంచెం ధరల కింద చేస్తుంటాడు. శుక్రులకు సస్య నీరసాధిపత్యములు. బుధులకు ధాన్యాధిపత్యం. రవికి రసాధిపత్యం. కానీ కృష్ణులకు పశుపాలక స్థాన రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరము ఆవులకు, పశువులకు మంచి అభివృద్ధి ఉంటుంది. బహుశా గోవధ నిషేధింపబడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది. అయితే ఈ వానకాలం రావటం వల్ల రవి, చంద్ర, శుక్ర, శనుడు చతుక్షేత్రము, బృహస్పతి షష్ఠస్థానము, కేతు వ్యయస్థానము ఇవన్నీ ఉండటం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా అందరూ ఆరోగ్యాలతో ఉంటారు. తర్వాత దేశంలో సమస్యలు తొలగిపోవుట, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుతాయి. ఇప్పటి నుంచి ప్రతి వాళ్లకు ఒక ఆలోచన, అందరం కలిసి ఉందాము, మన కుటుంబంలో మనమంతా కలిసి ఉందాము, మనమంతా బాగుండాలి అనే ఆలోచన ప్రతి వాని మెదడులోకి వస్తుంది. ఆ రకంగా అందరూ మంచి ఆనందంతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం గురువు ద్వారా మనకు లభిస్తుంటే, గురువు రాజు కాబట్టి జీవన ప్రమాణాలు పెరుగుట, దేశంలో సమస్యలు క్రమేపీ తొలగిపోవటం, సమాజంలో కుటుంబ విలువలు, మానవతా విలువలు పెరుగుట, విడాకుల సంఖ్య తగ్గుట. ఇది కూడా పెట్టింది. విడాకుల సంఖ్య కూడా తగ్గుతుందట. అంటే సమాజంలో అది కూడా ఒక పెద్ద కుసంస్కారం ఏర్పడ్డది కాబట్టి అది కూడా తగ్గుతుంది. సమాజంలో
వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు దిగుమతులు పెరుగుట, విద్యా న్యాయ వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కారములు, ఉన్నత పదవులలో స్త్రీలకు ప్రాధాన్యత. ఆడవాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు వస్తాయి వాళ్ళు. స్త్రీలకు మంచి ఉన్నత పదవులు వస్తాయి. అంటే ఈసారి స్త్రీలకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వస్తుంది. అంతే. ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తే కన్నా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. నువ్వు రోజు దేవునికి దండం పెట్టకున్నా అమ్మకు దండం పెట్టవచ్చు చాలు అన్నది శాస్త్రం. దేవతలకు దండం పెట్టకుంటే కూడా పర్వాలేదు, కానీ అమ్మకు దండం పెట్టంటే ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. అంటే ఈ సంవత్సరంలో స్త్రీలకు చాలా గౌరవం పెరుగుతుంది, స్త్రీలకు అన్ని రకాల రక్షణ పెరుగుతుంది. తర్వాత వాణిజ్య రంగంలో విదేశీ ఆంక్షలను భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుంది. వేరే దేశాలతో వాణిజ్య విషయంలో భారతదేశానికి మంచి ఒప్పందం కలగటం, వ్యాపార విషయంలో ఇతర దేశాలతో మనం మంచి లాభాన్ని పొందడం, ఇదంతా జరుగుతుంది. భారతదేశ వాదనలకు మద్దతు పెరుగుట, ప్రాథమిక హక్కుల నెపంతో రాజ్యాంగ సమస్యలపై దాడులకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనుట. ఎక్కడ ఆలోచనలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయన మంచి వాడున్నాడు, మనకు ప్రధానమంత్రి, నిజంగా ఆయన సాక్షాత్తుగా మన దేశం కొరకు పుట్టినటువంటి వాడే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ద్వారా భారతదేశం మొత్తంలో ఎన్ని అవకతవకలు వచ్చినా శాంతిని కాపాడటానికి మన ప్రధాని తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా మొత్తం మీద ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా భారతదేశము గొప్ప గౌరవ స్థానాన్ని పొంది ఎటువంటి రాజకీయ ఒడిదుడుకులు లేకుండా, రాజకీయమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ భారతదేశం ఉంటుందని, పంజాబ్లో ప్రాకృతికోపద్రవములు, ప్రజా కల్లోలములు, అంటే పంజాబ్లో ఇటువంటి కొన్ని దొరుకుతాయట, అదేగా జరగకున్నా కానీ పంజాబ్లో దొరుకుతాయి. తర్వాత చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివాదాలు, వాళ్ళు కొట్లాడుకుంటాయి. వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళు ఇష్టాన్ని కొట్లాడుతుంటారు, అక్కడ వివాదాలు వస్తుంటాయి. వాళ్ళకి అది సహజం. మనకు విచారం కావచ్చు, కానీ మన తెలుగు కొట్లాడు. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది, భారతీయుల యొక్క శక్తి చాలా గొప్పది. ఇప్పటికీ మనం రుచి చూపించాము. ఒకప్పుడు చైనా వారు వచ్చినప్పుడు నేను అప్పుడు చదువు చెప్తున్నా, భారతదేశానికి గొప్ప విలువ వచ్చింది. అప్పుడు 61-62లో చైనాతో యుద్ధం వచ్చింది. మనకు బార్డర్ మీద నుంచి 15 కిలోమీటర్ల దూరం మన సైన్యం చూసుకుపోయింది చైనాలకు. అంత పెద్ద శక్తి మనకుంది. కాబట్టి ఈ సంవత్సరం నిజంగా పరాభవం అనే పేరు మాత్రమే ఉంది, కానీ అది చాలా గొప్ప అవకాశాలని, రాజకీయమైనటువంటి చైతన్యాన్ని మనకు కలిగిస్తుందని, ఈ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు తక్కిన కొన్ని వివరాలు మా చిరంజీవి ఫణీంద్రుడు చెప్పి ముగిస్తాం. పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి పేరుగా చెప్పినారండి. పరా అంటే ఆదిశక్తి అని అర్థము. పరాదేవత అంటాం. విజయదశమి రోజు మనము పరాదేవతను పూజిస్తాం సార్. 9 అమ్మవార్ల తర్వాత ఉండేటువంటి పర అంటే అల్టిమేట్, విచ్ ఈస్ ద అల్టిమేట్, దట్స్ కాల్డ్ పరా అని అంటారు. అన్నిటికంటే ఏదైతే అంతిమంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తియో ఆ శక్తిని పరా అని అంటాము. భవము అంటే జన్మ, భవము అంటే జీవితము, భవము అంటే పుట్టుట, భవ అని అంటే ఈశ్వరుడు అని అర్థం. భవాయ నమః అని అంటాం. అందుకని భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. భవ అంటే అమ్మవారు పార్వతీదేవి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఏలేటువంటి యొక్క సంవత్సరానికి
పరాభవము అని పేరు. ఈ పరాభవము అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఎవరికి ఈ పరాభవము ఉంటుంది అంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకుండా ఉంటారో, ఎవరైతే అధర్మమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలుగువగా ఉండి విద్యను అభ్యసించి సద్విద్యార్థులుగా మారి ఉన్నత పదవులను, ఉన్నత ఉద్యోగాలను పొందడానికి దైవభక్తిని కూడుకొని ఉండాలి అని మనకు సూచనగా చెప్తా ఉన్నారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలు పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు కొన్ని విధములైనటువంటి రక్షణ కల్పించుదురు. ఇరుగు పొరుగు దేశములతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయినటువంటి సలహాలతో రాణింతుదురు. ఈ ఏడాది సరి అయిన సమయములే వర్షములు కురుస్తూ ఉంటాయి, పంటలు బాగా పండుతూ ఉంటాయి, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి ఈ పంటలు అధికముగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ నలు మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. తుఫానులు, భూకంపాలు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోవుదురు. పశువులకు అధిపతిగా ఈ సంవత్సరము కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క పరిపాలన చేత పశువులు, పాడి పంట సంరక్షించబడతాయి అని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారు అంటే మనకి కాలమును ఎంత దేవతలు పరిపాలించినప్పటికీ కూడా నవనాయకులు అని అంటారు. 9 మంది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నాయకులు ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడొక్క 30 సెకండ్ల పాటు చూద్దాం. రాజు గురువుగా ఉన్నాడు. రాజు యొక్క వాహనము నావ. మంత్రి కుజుడుగా వ్యవహరిస్తున్నాడు. సేనాధిపతి చంద్రుడు ఉన్నాడు. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడే ఉన్నాడు. రసాధిపతి అంటే చెరుకు ఇట్లాంటి రసములతో కూడుకున్న పంటలకి సూర్యుడు అధిపతి. నీరసాధిపతి శుక్రుడు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు.
పశుపాలక స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణుడుగానే ఉన్నాడు. ఈ సంవత్సరము 4 తూముల వర్షమైతే 2 తూముల గాలి ఉన్నది, 11 వీసముల పంట ఉన్నది. అంటే జలాశయాలు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండి రైతులకు సంతోషం కలిగించేటువంటి యొక్క విషయము ప్రతిపక్షం వారి ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించి అట్టి స్థితిగతులు కలిగించే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది అని మనము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇంతేకాకుండా ఈ సంవత్సరంలో మేషాది మీన రాశుల వారికి ఏ విధముగా ఉన్నది, వారి ఆదాయము ఎంత, వారి వ్యయము ఎంత, వారిని ఎంతమంది మెచ్చుకుంటారు, ఎంతమంది తిడతారు అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాము. ఆదాయ వ్యయములు మేషరాశి వారికి 1 ఆదాయం అయితే 5 వాళ్ళ ఖర్చు ఉన్నదండి. వృషభ రాశి వారికి 5 వాళ్ళ ఆదాయము 14 వాళ్ళ ఖర్చు. మిథున రాశి వారికి 8 వాళ్ళ ఆదాయము 11 వాళ్ళ ఖర్చు ఉన్నది. మరియు కర్కాటక రాశి వారికి 2 వాళ్ళ ఆదాయం ఉంటే 11 వాళ్ళ ఖర్చు ఉన్నది. సింహరాశి వారికి 5 వాళ్ళ ఆదాయము 5 వాళ్ళ ఖర్చు. కన్యారాశి వారికి 8 వాళ్ళ ఆదాయము 11 వాళ్ళ ఖర్చు ఉంటుంది. తులారాశి వారికి 5 వాళ్ళ ఆదాయము 14 వాళ్ళ ఖర్చు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 11 రూపాయలు ఆదాయముగా ఉంటే 5 రూపాయలు ఖర్చు ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి వారు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు ధనస్సు రాశి వాళ్ళు. మరియు మకర రాశి వారికి 2 రూపాయల ఆదాయము 8 రూపాయల ఖర్చు ఉంది. కుంభరాశి వారికి కూడా 2 రూపాయలు ఆదాయం 8 రూపాయల ఖర్చు ఉంటుంది. మీనరాశి వారికి 14 రూపాయల ఆదాయం మరియు 14 రూపాయల ఖర్చు అని ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వారెవరు అనంటే మేషము, మిథున కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు మరియు కుంభమీన రాశి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం వారికి ఉంటుంది. మరియు రాజపూజ్యము అవమానము ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. మేషరాశి వారికి 2 మెచ్చుకుంటే 4 తిడతారండి. మేషరాశి వారిని మెచ్చుకునేవారు 2 అయితే వారిని అవమానము చేసేవారు 4 ఉంటారు. వృషభ రాశి వారికి 5 మెచ్చుకుంటే 4 మాత్రమే తిడతారు వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి 1 మెచ్చుకుంటే తిట్టేవారు 7 ఉంటారు. కర్కాటక రాశి వారికి 4 మెచ్చుకుంటారు, 7 అవమానం చేస్తారు. సింహరాశి వారికి 7 మెచ్చుకుంటారు, 7 తిడతారు. కన్యారాశి వారికి 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. తులారాశి వారికి 7 మెచ్చుకుంటారు, తులారాశి వారిని 7 అవమానం చేస్తారు. వృశ్చిక రాశి వారికి కూడా అదే విధముగా 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. ధనస్సు రాశి వారికి రాజపూజ్యము 6, అవమానము 3. మకర రాశి వారికి రాజపూజ్యము 2, అవమానము 6. కుంభరాశి వారికి రాజపూజ్యము 5, అవమానము 6. మీనరాశి వారికి 1 రాజపూజ్యము 2 అవమానముగా ఉన్నాయి. ఈ విధముగా మనకి 12 రాశులు మేషాది మీన రాశులకి ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్యము అవమానము ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని మన పంచాంగము చెప్పినది. మరియు ఇందులో మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, ధనస్సు రాశి వారు ఈ 4 రాశుల వారికి ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావము ఎక్కువగా ఉన్నందున ఈ 4 రాశుల వారు సామాన్యంగా ఈ సంవత్సరమంతా హనుమంతుణ్ణి ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసా పారాయణములు చేసిన వారికి మంచి ఫలములు కలుగుతాయి అని మనకు సూచిస్తుంది. అదే కాకుండా వృషభ రాశి, మిథున రాశి మరియు కర్కాటక రాశి ఈ రాశి వారికి అద్భుతముగా ఉన్నది అని చెప్పవచ్చు. ఆదాయ వ్యయములు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచారంలో దాన్ని గ్రహచారము అంటాము. గ్రహచారము అంటే గ్రహములు సంచరించే చారాన్ని గ్రహచారం అంటాం. ఈ గ్రహచారంలో ఈ సంవత్సరము
వృషభం, మిథునము, కర్కాటకము ఈ 3 రాశుల వారు అనుకున్నది సాధించగలిగే స్థాయిలో వారు గొప్ప ప్రయత్నము చేయగలరు, చేసి సాధించగలరు అని గురువు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ముగ్గురికి కూడా గురువు మంచి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి శని బాధ పోయింది సంవత్సరంతో. శని పోయింది కాబట్టి కర్కాటక రాశి వారికి శని ప్రభావము లేదు కాబట్టి గురు ప్రభావం ద్వారా వారు ఉన్నతమైనటువంటి స్థానముకు చేరగలుగుతారు, సాధించగలుగుతారు అని కర్కాటక రాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి సూచించడం జరుగుతూ ఉంది. ఇక కన్యా రాశి, వృశ్చిక రాశి, మకరం, కుంభంలకి శని ప్రభావము మధ్యమంగా ఉన్నప్పటికీ, గురు ప్రభావం కూడా మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తా ఉన్నది. కాబట్టి ఈ విధంగా 9-12 రాశుల వారికి ఏ విధముగా ఉన్నది అని సూక్ష్మంగా వారి యొక్క గ్రహ సంపత్తిని, గ్రహచారాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మూఢములు ఉన్నాయి. ఈ మూఢములు వచ్చేసి ఆషాఢ మాసంలోనే మూఢములు వచ్చాయండి. దాదాపుగా మనకు ముహూర్తాలు లేనటువంటి యొక్క మాసము ఆషాఢ మాసం. సో ఆషాఢ మాసంలోనే మనకు మూఢములు రావడం ద్వారా ఈ సంవత్సరం శుభకార్యాలకు ఎక్కడ కూడా ఆటంకము లేదు అని మనకు చెప్తా ఉంది. సాధారణంగా కార్తీక మాసంలోనూ మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మూఢములు వచ్చేవి, కానీ ఈ సంవత్సరంలో మనకు మూఢములు ఎక్కడ కూడా ప్రభావము చూపకుండా ఉన్నవి కాబట్టి ముహూర్తాలు అధికముగా ఉన్నవి. అంతేకాకుండా గ్రహణం ఉన్నదా అనేటువంటి భయం ఈ సంవత్సరంలో లేదు. ఈ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ మన భారతదేశంలో గ్రహణము లేదు కాబట్టి గ్రహణ శూలను మన భారతీయులు పాటించవలసిన అవసరము లేదు అనే మాటను మనకు పంచాంగం చెబుతా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము మొత్తంగా ఓవరాల్గా చూస్తే పరాభవ నామ సంవత్సరము కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో గురువు అధిపతిగా ఉన్నందున ప్రజలు సుఖింతుదురు, సుఖపడుదురు అనేటువంటి యొక్క మాటను మనకు పంచాంగం చెబుతా ఉన్నది. కాబట్టి ఇట్టి పంచాంగ శ్రవణము చేసిన, చూసిన, పంచాంగము విన్నా ఇట్టి మహత్తరమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందాలని ఆకాంక్షిస్తూ, పర అంటే అమ్మవారు, భవుడు అంటే ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ మనం ఈరోజు వారికే పూజ చేసినాము కాబట్టి అట్లా ఆ పార్వతీ పరమేశ్వరుడు వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నారు. కాబట్టి అట్లాంటి యొక్క ఈశ్వరుడు యొక్క తలపైన ఉన్నటువంటి ఆ చంద్రుడు చక్కనైనటువంటి కాంతిని ప్రసరిస్తాడు కాబట్టి మనందరికీ కూడా ఉన్నటువంటి అట్టి చంద్రుడు అందరికీ కూడా కాంతిని ప్రసరించి లోకాన్నంతా సుభిక్షముగా ఉంచుతాడు. అట్లాంటి స్థితిగతులతో గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఆ చంద్రశేఖరుడు మనకు ప్రసాదిస్తాడు, ఈ చంద్రశేఖరుడు లోకానికి ప్రసాదిస్తాడు అని మనకు ఈ పరాభవము అనేటువంటి యొక్క నామతో ఉచ్చరించబడేటువంటి ఈ సంవత్సరం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని విశదీకరిస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.